రివ్యూ ఆఫ్ ద ఫిలిం వెల్కమ్ టు ద జంగిల్. బాలీవుడ్ లో వెల్కమ్ ఫ్రాంచైజీ నుంచి ఒక సినిమా వచ్చిందంటే డెఫినెట్ గా కామెడీ అయితే వర్కౌట్ అవుతుంది. సరదాగా 2 hours నవ్వుకోవచ్చు అని చెప్పి వెళ్ళా. ఇక వెళ్ళి సినిమా చూసాక నవ్వు మాట దేవుడు ఎరుగు, నరకం చూసా. స్టోరీ లైన్ చాలా సింపుల్. ఒక పెద్ద బిజినెస్ మ్యాన్ తన బ్లాక్ మనీని వైట్ చేయడానికి ఒక భారీ ఫ్లాప్ సినిమా తీయాలని ప్లాన్ అయితే వేస్తాడు. అందుకోసం ఫెయిల్యూర్ హీరో, వర్స్ట్ డైరెక్టర్స్, గ్యాంగ్ స్టార్స్ తో కలిపి ఒక విచిత్రమైన టీమ్ ని ఏర్పాటు చేస్తాడు. ఆ తర్వాత అడవిలో జరిగే గందరగోళం, కామెడీ ఎలిమెంట్స్ తో కథ అలా వెళ్ళిపోతుంది. ఫైనల్ గా వాళ్ళు సినిమా తీసారా లేదా, అక్కడ వాళ్ళకి ఎదురైన పరిణామాలు ఏంటనేది సినిమా యొక్క మెయిన్ స్టోరీ. నాకు అర్థం కాని విషయం ఏంటంటే డైరెక్టర్ అహ్మద్ ఖాన్ సినిమా తీశారు ఓకే, అక్కడ బ్లాక్ మనీని వైట్ గా మార్చడానికి ఒక ఫెయిల్యూర్ హీరోని పెట్టి, వరస్ట్ డైరెక్టర్లు పెట్టి, గ్యాంగ్స్టర్స్ ని పెట్టి ఫ్లాప్ సినిమా తీయాలనుకుంటే మీరు తీసిన సినిమానే ఫ్లాప్ అవుతుందని నేను అస్సలు ఎక్స్పెక్ట్ చేయలే. ఎందుకంటే ఈ సినిమా కాస్ట్ అండ్ క్రూ చూస్తే మెయిన్ లీడ్ గా అక్షయ్ కుమార్, సునీల్ శెట్టి, పరేష్ రావల్, అర్షద్, దిశా పటాని, జాక్లిన్ ఫెర్నాండెజ్, ఇంకా చాలా మందే ఉన్నారు. వెల్కమ్ మూవీ కామెడీ పరంగా చాలా బాగా వర్కౌట్ అయింది, మంచి హిట్ కూడా అయింది. బట్ వెల్కమ్ టు ద జంగిల్ మాత్రం కామెడీ ఏమో గానీ చూస్తున్నంతసేపు చిరాకు కలిగించారు. ఏదైనా ప్లస్ పాయింట్ ఉంది అంటే అక్షయ్ కుమార్ గారి యాక్టింగే. తన నుంచి వచ్చిన ప్రతి సీన్ లో కూడా చాలా ఎనర్జీగా కనిపిస్తారు. అంతేకాదు సునీల్ శెట్టి, పరేష్ రావల్, అర్షద్ వీళ్ళ కామెడీ టైమింగ్ కూడా కొన్ని చోట్ల బాగానే వర్కౌట్ అయింది. ముఖ్యంగా ఇంటర్వెల్ ముందు వచ్చే ఒక 20 minutes సీన్ ఉంటుంది, అది పర్లేదు, కాస్త నవ్విచ్చిందనే చెప్పాలి. అంతే, ఇంకా చెప్పడానికి ఈ సినిమాలో ఒక్కటి ప్లస్ పాయింట్ కనిపించలే. ఇకపోతే మైనస్ పాయింట్స్ గురించి చెప్పాలంటే చాలానే ఉన్నాయి. చాలా పెద్ద స్టార్ కాస్ట్ ఉన్నప్పటికీ చాలా మందికి సరైన స్క్రీన్ స్పేస్ లేకుండా చేశారు. కథలో ఒక క్లారిటీ ఉండదు. కామెడీని కూడా బలవంతంగా ఏదో పెట్టాం నవ్వంట్రా అని మనం ముఖాన్ని వేసినట్టు వేసేస్తారు. దానికి తోడు ఫస్ట్ హాఫ్ ల్యాగ్ అనుకుంటే సెకండ్ హాఫ్ ఇంకా ల్యాగ్. 2 గంటల 45 నిమిషాల రన్ టైం అవసరం ఈ సినిమాకి? ఏముందని, ఏం చూపిస్తున్నారని? కొన్ని గ్రాఫిక్స్ అయినా బాగున్నాయా అంటే ఆ సెటప్కి, ఆ గ్రాఫిక్స్కి అసలు సెట్టే కాలేదు. విజువల్స్ కూడా అంత క్వాలిటీగా నాకు ఎక్కడా అనిపించలేదు. సో సినిమాలో భారీ ఫ్లాప్ సినిమా తీద్దామని చెప్పి వీళ్ళే డైరెక్ట్ గా ఫ్లాప్ సినిమా తీశారని నాకైతే అనిపించింది. ఫైనల్ గా వెల్కమ్ టు ద జంగిల్ లో కొన్ని కామెడీ సీన్స్ పర్లేదు కానీ ఫస్ట్ హాఫ్ లో వచ్చాయి. ఓవరాల్ సినిమా మాత్రం అస్సలు ఎంటర్టైన్ చేయలేదండి. మంచి స్టార్ క్యాస్ట్ ని పెట్టుకొని ఇలాంటి అవుట్డేటెడ్ ప్రోడక్ట్ ఎందుకో నాకైతే అర్థం కాలేదు. బహుశా నేను ఇదే అనుకుంటున్నా, బ్లాక్ మనీ ఉందేమో, వైట్ చేసుకుంటారేమో. గైస్, మీరు ఎవరైనా సినిమా చూస్తుంటే మీకు ఎలా అనిపించిందో ఖచ్చితంగా కామెంట్లో చెప్పండి. మీరు కనుక ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తూ ఉంటే మన ఛానల్లో ఉన్న కంటెంట్ని చూడండి. జెన్యూన్ అండ్ హానెస్ట్ అనిపిస్తే సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్గా ఉంటారని అనుకుంటున్నా. థ్యాంక్ యూ గైస్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. దిస్ ఇస్ మహేష్ సైనింగ్ ఆఫ్. జై హింద్.